తెలంగాణ కాంగ్రెస్ కి మరో షాక్ తగలబోతోందా? అధికార పార్టీలోకి 6 ఎమ్మెల్యేలు చేరేందుకు ప్లాట్‌ఫామ్ రెడీ అయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గులాబీ బాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ 6 జంప్ అవుతారని టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలినట్టు తెలుస్తోంది. పార్టీకి చెందిన 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో 6 ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ మారుతారని వచ్చిన ఎమ్మెల్యేలో కొందరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. మరికొందరు మీడియాకు అందుబాటులో రాకుండా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. మరికొందరు అయితే ఫోన్లు రింగ్ అవుతున్నప్పటికీ లిఫ్ట్ చేయకపోవడంతో వీరి మీద అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో మేము ఆల్మోస్ట్ 139లో 100 అబోవ్ గెలుస్తాం ఖచ్చితంగా. ఈ సందర్భంలో కొన్ని పేపర్లు పూర్తిగా దిగజారిపోయి మా మీద అసత్యమైన ఆరోపణలు, అసత్యమైన ప్రచారం చేస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. అలాంటి అవసరం కానీ అవకాశం కానీ ఖచ్చితంగా లేదు. ప్రజలు ఎవరు దీన్ని నమ్మొద్దు. నేను నాతో పాటు కొంతమంది టీఆర్ఎస్లో చేస్తున్న వార్త ఫ్రంట్ పేజీలో రావడం జరిగింది. అది చాలా దురదృష్టకరము. ఇటువంటి అబద్ధపు వార్తలు రాయడానికి ముందు కనీసం మమ్మల్ని ఒకసారి సంప్రదించి ఉంటే బాగుంటుండే. ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ముఖ్యంగా 1984 నుంచి ఇప్పటి వరకు నా రాజకీయ జీవితం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి విపత్కర పరిస్థితిలో కూడా నేను పార్టీని విడిచిపెట్టలేదు. ఇప్పుడు కూడా పార్టీని విడిచిపెట్టను. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మరోవైపు యూరోప్ టూర్ నుంచి వచ్చిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఈ పరిణామాలపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. 6 ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం. సీఎల్పీ నేత ఎమ్మెల్యేలు బుజ్జగించేందుకు ఉత్తమ్ ప్లాన్ చేస్తున్నారు.